హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానం ఏంటో మనం తెలుసుకుందాము. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ కేజీ టమాటా అయితే తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ పండు మిర్చి అయితే తీసుకున్నాను. పండు మిర్చి తీసుకున్నప్పుడు ఇలా గట్టిగా ఉన్న మిర్చి అయితే తీసుకోవాలి. ఇలా ఒత్తి చూసి తీసుకోవాలి. ఇలాగే టమాటాను కూడా ఈ విధంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను. అవి తడి ఆరిపోయాక ఈ విధంగా తడి ఆరిపోతాయి అన్నట్టు. తడి ఆరిపోయాక వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను పండు మిర్చిని. దీనికి ఒక 50 గ్రాముల చింతపండును కూడా తీసుకున్నాను. ఒక 50 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను. టమాటాలను ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ల మెంతులు అయితే నేనైతే ఈ విధంగా వేయించుకున్నాను. గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలి. అందులోనే ఆవాలను కూడా తీసుకొని వేయించుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి టమాటా ముక్కల్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా వాటర్ ఇనికిపోయేంత వరకు మనము ఆ టమాటా ముక్కల్ని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా ఉడికిపోతుంది. వాటర్ అనేది మొత్తం ఇనికిపోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనము ముందు వేయించి పెట్టుకున్న ఆవాలు ప్లస్ మెంతులను కూడా మిక్సీ పట్టి ఒక పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని తీసుకోవాలి. దాంట్లోనే ఒక 7-8 మీ ఇష్టం టేస్ట్కు తగ్గట్టు వెల్లుల్లిని అయితే తీసుకుని అదే దాంట్లో రాళ్ళ ఉప్పును కల్లుప్పును యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి మనం ముందు ఉడకబెట్టుకున్న టమాటాను కూడా కొంచెం కొంచెంగా వేసి ఈ విధంగా అయితే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా వేయించి పౌడర్ పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక హాఫ్ కేజీ అంత ఆయిల్ వేసుకొని మీకు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇందులోనే శనగపప్పు, మినపప్పు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అందులో అవన్నీ పోపుకి మనం ఏమైతే వాడుతామో అవన్నీ వేసుకోవాలి. అందులోనే మనం వెల్లుల్లి కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, మంచి స్మెల్. ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇందులో అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇంగువనే యాడ్ చేసుకోవచ్చు, స్మెల్ బాగుంటుంది. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా అయితే నూనె మొత్తం చల్లారిన తర్వాత ఆ పచ్చడిలోకి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నూనె ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది తినేటప్పుడు. ఈ విధంగా నూనె అనేది పైకి వస్తుంటే బాగుంటుంది. ఈ పచ్చడి అయితే కనీసం ఒక 3 నెలలైనా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం గాజు సీసాల్లోకి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఖరాబ్ కాకుండా. థ్యాంక్ యూ.